డే 70కి స్వాగతం. అందరికి వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఓకే, టాపిక్ వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇవాళ చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీ ముందుకు తెస్తానని చెప్పాను కదా. ఏం లేదనమాట, మీరు ఫస్ట్ ఒక బుక్ తీసుకోండి, ఒక బుక్ కొనండి. జనవరి 1 నుంచి ఏం చేస్తారు, ఏదైనా చేంజ్ అవ్వాలి కదా. సో దానికి ఏం చేస్తారంటే, ఫస్ట్ పేజ్ లో మీరు పేరు ఇవన్నీ రాసుకోండి. సెకండ్ పేజ్ లో డే 1 అని పెట్టండి, జనవరి 1 అనమాట. ప్రతిరోజు చెప్తున్నా కదా, చాలా ఓర్పుగా పేషెంట్ గా చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇది చేయండి. మధ్యలో ఈ స్టోరీ ఎందుకు అనుకుంటే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు డే 1 అని పెట్టేసి మార్నింగ్ లేచిన కానీ ఈవినింగ్ దాకా ఏమేం చేస్తారు ప్రతిదీ నోట్ చేసుకోండి. అండ్ దాని పక్కన ఎర్నింగ్స్ అని పెట్టి, ఎర్నింగ్స్ కాడ మీరు అసలు ఎలా సంపాదించాలి ఆప్షన్స్ తీసుకోండి అనమాట. స్టార్ట్అప్ పెట్టాలా, బిజినెస్ చేయాలా, లేదంటే ఏదైనా ట్రేడింగ్ ఆర్ సంథింగ్ ఎనీ, లేదంటే పనికి వెళ్తారా, పనికి వెళ్ళండి, తప్పేముంది. ఇప్పుడు డబ్బులు సంపాదించడం మీకు కావాల్సింది, మీరు ఎలా సంపాదించడం మ్యాటర్ కాదు, నిజాయితీగా కష్టపడి ఎలా సంపాదించాలనేది పాయింట్. అక్రమంగా మోసం చేసి సంపాదించిన డబ్బు ఎప్పటికీ మీ దగ్గర నిలవ ఉండదు. ఇదైతే బాగా మైండ్ నోట్ చేసుకోండి. బిజినెస్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చలికాలం కాబట్టి మీకు ఆల్రెడీ 9 వీడియోలో చెప్పాను. పాప్కార్న్ బిజినెస్ ఒకటి, స్వీట్ కార్న్ బిజినెస్ ఒకటి, పునుగులు ఆర్ బజ్జీలు, ఎనీ ఫాస్ట్ ఫుడ్. బట్ మీకేంటంటే ఒక మంచి ఐడియాలజీ అనేది ఉండాలన్నమాట. ఐడియాలజీ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతిరోజు మంచి మంచి ఐడియాలజీతో మీ ముందుకైతే వస్తాను. ఇప్పుడు అసలు పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ అనుకుందాం. ఆ బిజినెస్ లో మీకు మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో చూడాలి. మెటీరియల్ కాస్ట్ కి డబ్బులు అన్ని వస్తాయి అంటారు. నీకు బిజినెస్ చేయాలని అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దానికి కావాల్సిన అమౌంట్ కోసం నువ్వు ఒక 2-3 రోజులు పనికెళ్ళలేవా? పనికెళ్తే ఏమవుతుంది? పనికెళ్తే నీకు కావాల్సిన అంత వస్తుంది కదా, దాంతో పెట్టు. నువ్వు పెట్టిన దానికి ఒక 20-30% లోపైన రిటర్న్స్ అంటే ఎక్కువ వస్తుందనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ ఎవరికైనా లాస్ అవుతుంది అని అంటారు. మీరు కరెక్ట్ గా చేస్తే అసలు లాస్ అయిన మాట రాదనమాట. ఖచ్చితంగా చేయండి. అలా కరెక్ట్ గా 1 మంత్ అనమాట. ఓన్లీ నెల నేను చెప్తున్నా, ఒక్క నెల ట్రై చేయండి. ఒక్క నెల మీది కాదని టైం, దానికి ఒక్క నెల పెడితే ఆటోమేటిక్ అలవాటు పడిపోతారు. సైకాలజీ ప్రకారం 21 రోజులు మనం ఇష్టమైన పని అయినా కానీ ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తే అది కన్ఫామ్ గా మనకైతే అలవాటు అయితే అవుతుంది. అలాగే దీన్ని కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఒక 30 రోజులు కరెక్ట్ గా చేస్తే ఖచ్చితంగా చెప్తున్నా కదా, మీ లైఫ్ లో ఏదో ఒక చేంజ్, ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. మీ పేరెంట్స్ దగ్గర మీరు మనీ అయితే అడగటం అనేది మానేస్తారు అనమాట. ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. డే 1 లో తీసిన వీడియోకి ఇవాళ డే 70కి 70 రోజులు నేను ఎలా తీయగలిగాను? కన్సిస్టెన్సీ ఉండడం వల్ల, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, దాంతో పాటు మోటివేషన్, ఇవి 3 ఉంటే ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతాము. వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 71 లో కలుస్తున్నాం. బాయ్ బాయ్.